ఇప్పుడు కూటమిగానే ఉన్నారు కదా! ఈళ్ళిస్తే వాళ్ళొద్దనరు. అట్టాగంటే ఆళ్ళిదిగో ఇవ్వలేదన్నారనుకోండి పరువు పోయేది ఈళ్ళకి కదా! లేదంటే గనక దాంట్లో మేము క్లారిటీ అడిగితే సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఈళ్ళు రాసిన దాన్ని బట్టే అర్థమైంది ఏందది? ముందు ఈళ్ళు పిచ్చ తెలివితేటలు ప్రదర్శించారు. అప్పట్లో రెవెన్యూ లోటు మీరు భర్తీ చేసేయండి. లేకపోతే పోలవరానికి రాజశేఖర రెడ్డి కట్టిన డబ్బులు కూడా మీరు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ బిల్లుల్లో ఈ బిల్లు పెట్టేసి పంపించి అయి తిరస్కరిస్తే మీరు రాష్ట్రం ప్రయోజనాలు లేవా? మీరు మాతో కూటమిలో ఉన్నారని తెలీదా? అలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు చూడండి. అట్లా ఈ రోజులు మాట్లాడే అంత సీన్ ఉండదు నాకు తెలిసి. ఇప్పుడైతే గనక. ఇప్పుడు వాస్తవంగా బిల్లు పంపించుంటే చెప్పాలసలు. ముందు పబ్లిక్‌కి చెప్పు నువ్వు అంటే పేపర్‌లో కనీసం రాసుకోవడం ఎందుకు లీకులు? బీజేపీ నేతలైనా చెప్పాలి కదా సార్. అదే అనేది. ముందసలు నోటొచ్చింది. బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు. ఈవెన్ చంద్రబాబు చెప్పలేదు కదా! ఆయన చెప్పలేదులెండి. చంద్రబాబు చెప్పాలి కదా! అది ఎవడో గాదు ఆయన చెప్పాలి. చెప్పలేదు. నారాయణ చెప్పాలి. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాజధాని. మంత్రి ఆయనే కదా! అవును. మేము పంపించిన బిల్లు ప్రకారం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాజధాని అన్నది ఆయన చెప్పమనండి. దానికి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? అదే కదా!